What's up guys, this is Sanishek back again with a new video. Morning 6:10 అలా అవుతుంది. 6:30 కల్లా నేను ఫాస్ట్గా తినాలి. వీఆర్ రన్నింగ్ లేట్. కొంచెం లేట్గా లేచా, వాచ్ చేసి ఫ్రెష్ చేసుకొని దానికోసం పాలకూర ఆమ్లెట్, వైట్ రైస్. ఇది ఎందుకో చెప్పలేదు కదా, రోజా ఉంటాను అనమాట. మళ్ళీ అప్పుడున్నాను, మళ్ళీ ఇప్పుడు ఉంటున్నాను. కుదరలేదు ఈ మధ్యలో అంతా. కారం ఎక్కువ వేసేసుకున్నాం, ఉప్పు ఎక్కువ వేసేసుకున్నాం. పర్లేదు, ఫాస్ట్గా తినేసి రోజా ఉన్నాం. నైస్, తినేసాను మంచిగా. వాటర్ తాగాలి, గుజు కూడా చేస్తాను. సో వాటర్ తాగి దువా చదువుకొని రోజా స్టార్ట్ చేసేసి నమాజ్ చదువుకోవాలి. దాని తర్వాత ఈరోజు బ్లాగ్ ఇంకా నేను ఎడిట్ చేయలేదు. నిన్న నైట్ కుదరలేదనమాట. సో ఇప్పుడు మార్నింగ్ ఎడిట్ చేస్తే ఈవినింగ్ 6 ఆ టైంలో అక్కడ ఇండియాలో పోస్ట్ చేసినట్టు ఉంటుంది. నార్మల్గా రోజు 2:30కి ఇండియన్ టైం ప్రకారం 2 o'clockకి పోస్ట్ చేస్తున్నాను. అరౌండ్ కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ ఈరోజు మనకి ఒకవేళ 2 o'clockకి నా వీడియో కనుక ఛానల్లో లేకపోతే ఈవినింగ్ 6 or 7 ఆ టైంలో వచ్చి చూడండి, అప్పుడు పక్కా ఉంటుంది. ఇక్కడ విండ్ ఎక్కువ వస్తుంది, నా వాయిస్ సరిగ్గా అనిపించకపోవచ్చు. మేము హౌస్ కోసం ఎదుగుతున్నాం అని చెప్పాం కదా. సో ఇక్కడ ఇంకోటి తెలిసింది ఉందని నిక్కీ చెప్పింది అనమాట. ఇక్కడ కూడా లీజ్ తీసుకుంటారు, కాకపోతే అపార్ట్మెంట్స్ టైప్. సో ఏముందిలే ఏదైతే అని వచ్చాము. చూస్తాను, నిక్కీ కూడా వచ్చింది ఒక 10 to 5 minutesలో. వచ్చాక మేము ఇద్దరం కలిసి వస్తాం. అంటే నిక్కీ వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుందామని చూస్తున్నారు. సో కుదిరితే మేము వాళ్ళు ఒకే కమ్యూనిటీలో ఉండేటట్టు ట్రై చేస్తున్నాం. హోప్ఫుల్లీ చూద్దాం ఏమైందో. ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో కొత్తగా కట్టారనమాట. సో అంతా నీట్గా ఉంది. పూల్ ఏరియా అదంతా నాకు తెలిసినంతవరకు జిమ్ అదంతా అదే అనుకుంటా. అండ్ దీస్ ఆర్ అపార్ట్మెంట్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. You can have this. Yeah. So it's a 2-bed, 2-bath. Okay. 868 square feet. Okay. You walk in, you got your kitchen and dining and living room in the middle. Okay. And you have the bedroom on opposite sides of each other. Okay. Comes with a washer and dryer. This community is insane. చూపిస్తాను, చాలా బాగుంది. పూల్ ఏరియా చాలా అంతా వెల్ ఆర్గనైజ్డ్ ఉంది. చాలా అంటే కొత్తది కదా, సో చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ కాస్ట్ కూడా మేము ఎదుగుతున్న దాంట్లో ఉంది. బట్ నాకు కొంచెం డౌట్ ఏంటంటే 868 అంటే కొంచెం చిన్నదనమాట 2B2Bలో. సో సరిపోద్దా లేదా చూడాలి వెళ్ళి. మీకు జిమ్ చూపిస్తాను. జిమ్ ఏరియా ఫుల్ ఆన్ కార్డియోస్ ఉన్నాయి అండ్ వెయిట్స్ కూడా ఉన్నాయి. పవర్ లిఫ్టింగ్స్ కాదు, లిఫ్టింగ్కి. అండ్ ఇక్కడ నుంచి పూల్ వ్యూ కూడా ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇది స్టిల్ ఇన్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కొన్ని క్లియర్ అయిపోయినాయి, అంటే కొన్ని అయిపోయినాయి. బట్ స్టిల్ హోల్ అపార్ట్మెంట్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అండ్ మాకు ఎలాగో ఒక 3 weeksలో కావాలి కాబట్టి అప్పటికల్లా అయిపోద్ది అన్నాడు. నేను నిక్కీ కోసం వెయిట్ చేస్తున్నాను. టూరిస్టా అన్నాడు. బట్ నేను ఏమన్నా అంటే మా ఫ్రెండ్ కూడా వచ్చింది, ఒకేసారి ఇద్దరు కల్పించండి అన్న. ఓకే అన్నాడు. సో అదనమాట. ఆఫీస్ అది కూడా కొత్తగా కట్టారు. ఈజ్ లాన్ ఏరియా, వెయిటింగ్ ఏరియా అనమాట. ఆఫీస్లో చాలా అంటే చాలా నీట్గా, చాలా సోఫిస్టికేటెడ్గా, సోఫిస్టికేటెడ్ అనొచ్చా, చాలా క్లియర్గా ఉందన్నమాట. ఫెలో వచ్చింది. ఆడింతసేపు వెయిట్ చేసి వేరే వాళ్ళు వస్తే వాళ్ళు తిప్పుతున్నాడు కూడా అటు వెళ్ళి. చూడ్డానికి అయితే బాగానే ఉంది, కాకపోతే 868 square feet. నువ్వు ఉంటున్న దానికైతే చాలా చిన్నది అయిపోద్ది మీరు ఉంటున్న దానికి. నాదైనా బెటర్. నాకు తెలిసినంత మాది 1100 అనుకుంటా. మీదెంత? మా 1000 ఎంతో? 1500 బ్రో. 1500 అంటే నీకు సగం బ్రో. మంచి కామెడీగా ఉన్నాడు, మంచి ఎనర్జెటిక్గా, మంచి హైపర్ యాక్టివ్గా, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. Me? Yeah, it's vlog. Oh, what's up? So, what's your name actually? Zach? Yeah. So Zach is showing us the apartments. చూస్తాను. యాక్చువల్ యూనిటే చూపించమన్నాం అనమాట. వెళ్తున్నాం, చూద్దాం. చూసి బాగానే ఉన్నాయి. బట్ జస్ట్ ఒక్కటే ప్రాబ్లం, స్క్వేర్ ఫీట్స్ అనమాట. అదొకటి కొంచెం పర్లేదు అనిపిస్తే డన్. ఇంకా ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తూ కొంచెం ప్రైస్ రేంజ్ మాకు అనుకున్న దాంట్లో వస్తుంది అనమాట. సో చూద్దాం, హోప్ఫుల్లీ. 2-bed, 2-bath. Okay. This is hall area. Okay. So this is bedroom? Yes. Okay. So you have bedrooms are going to be equal in size. What? Equal bedrooms in size. Okay. You have your common area right here in the middle. Okay. 2-bedroom, 2-bath, man. Okay. Yeah.
చాలా చిన్నగా ఉంది చిన్నది కదా. చాలా అంటే సరిపోద్ది, 4 ఉంటే 5 ఉంటే. మీరు 7 అంటున్నా వచ్చేసావా, మీకైతే అస్సలు సరిపోదు. 3B2B పెద్ద తేడా కూడా లేదు 3B2B. థ్యాంక్ యూ జాక్. Have a great day. Hey, stay out of trouble. Bye. మా ఊళ్ళో వచ్చిన రోజు ఫుల్ లేజీ అంట. అవునా, నేను రాగానే ఆయన కొంచెం చిరాగ్గానే ఉన్నాడు. రాగానే నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వీఆర్ లుకింగ్ ఫర్ లైక్ దిస్ దట్ మై ఫ్రెండ్ విల్ కమింగ్ అది ఇది అన్నా. ఓకే ఫైన్ అన్నాడు. అప్పుడు కొంచెం లైక్ మాట్లాడాడు అనమాట. నార్మల్గా అయితే అబ్బో ఫస్ట్లో నేను వచ్చినప్పుడు ఇదేంటి ఎట్టు ఉన్నాడు, అదే అన్నాక కొంచెం పెచ్చలా కొడుకులా ఉన్నాడు ఈడు అని. గైస్ చూసాము, చూద్దాం. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇప్పుడే దొరకదు గైస్ ఇల్లు. నాకు అర్థం ఇంకో 3 వీక్స్లో మాది అక్కడ మూవ్ అవుట్ డేట్ వచ్చేసిద్ది అనమాట. చూడాలి. బాగా గైస్ నీకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్చువల్లీ ఇక్కడ పక్కన వాల్మార్ట్ ఉంది, రూమ్లో గ్రాసరీస్ అయిపోయినాయి. నేను చెప్పాను కదా లాస్ట్ టైం తీసుకున్నప్పుడే అయిపోతే ఇది ఎక్కువ రోజులు కూడా రాదని. ఎందుకంటే లైక్ 7 మెంబర్స్ ఉన్నాం అప్పుడు రూమ్లో, సో ఫాస్ట్గానే అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని లెట్స్ గో హోమ్ అండ్ ఈట్ ఎట్ ఈవినింగ్. గైస్ మేము మ్యాక్సిమం ఈ లొకాలిటీలో వెతుక్కోవడానికి ట్రై చేస్తాం, కాజ్ ఇక్కడ అన్నీ దగ్గర అనమాట. మనకి ఏది కావాలన్నా ఇక్కడ పక్కనే బ్రామ్స్ ఉంటుంది, మొన్న నైట్ వచ్చాం కదా అది, వాల్మార్ట్ ఉంటుంది, శామ్స్ క్లబ్ ఉంటుంది, కేన్స్ ఉంటాయి, అన్నీ లైక్ మీకు అన్నీ దగ్గరలో దొరుకుతాయి. సో చూద్దాం, హోప్ఫుల్లీ ఇంకో 2-3 ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో మంచియే. అండ్ వీఆర్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అనమాట కొత్తగా. సో చూద్దాం, ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయినప్పుడు పక్కా చెప్తాను. హౌస్ హంట్ గోస్ ఆన్. బ్రో చాలా ఆలోచించాలి ఇక్కడ మనం ఓన్గా తీసుకోవాలంటే. అంటే ఆల్రెడీ ఒకళ్ళు ఎవరైనా తీసేసుకొని ఉంటే ఆ రూమ్ నచ్చితే దాంట్లో దూరిపోవడం చాలా ఈజీ. మీకు ఒకవేళ ఆ ఛాన్స్ ఉంటే అదే చేసేయండి. అలా కాకుండా మీరు ఓన్గా తీసుకోవాలంటే మేము పడినన్ని తిప్పులు పడాలన్నమాట. లైక్ కాలేజ్కి దగ్గరగా చూసుకోవాలి, కొంచెం మంచి ఏరియాలో చూసుకోవాలి, తక్కువలో చూసుకోవాలి, కొంచెం పెద్దది చూసుకోవాలి, స్పేషియస్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలన్నమాట. అలా గ్రాసరీ షాపింగ్ అయిపోయింది. ఎక్కువేం లేదు, ఆనియన్స్, టొమాటోస్, చికెన్, పఫ్ పేస్ట్రీస్ తీసుకున్నాను. బిల్డింగ్లో కొంచెం పెద్ద లైనే ఉందన్నమాట. పొద్దున్న టైంలో వస్తారని నాకు తెలియదు గైస్. ఇప్పుడు గోజన్ బుక్ చేసుకుందాం, బిల్డింగ్లో ఉన్నప్పుడు చేసుకొని వెళ్ళిపోతాను. తర్వాత చూద్దాం.